అబ్బా ఈ ఏడేం వచ్చి రాలేదురా. కొత్త ఏడాదిలోనన్నా ఏమన్నా మారుతుండొచ్చునా? నీదేమాయరా, దందా మంచిగానే నడిచినట్టుంది, లాభాలు బాగానే రావచ్చు. ఏడరా, ఖర్చులన్నీ ఓ 3-4 లక్షలు మిగిలితే అదే ఎక్కువ. వరదలు కాలం కింద మీద అవుడుతోటి ఈ ఏడు పంటలు చక్కగా వండలే, అప్పులే మిలిగినాయి అని అంటుంటారు. మీకెట్లా నడిచిందో ఈ ఏడు కానీ దొంగలు లంగల పప్పులేం ఉడకనట్టే కొడుతుంది. మీకెట్లా ఎరక అంటారేమో, గీ ముచ్చట చూస్తే మీకు సుత ఎరికైతుంది. ఈ ఏడాదిలో నేరాలు ఘోరాలు కేసులు గీసులు మొత్తం చెప్పుకొచ్చిండు పెద్ద పోలీస్ శివధర్ రెడ్డి సారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 8.76% మర్డర్స్ తగ్గినాయి, 27% రాబరీస్ తగ్గినాయి, దొమ్మిలు 42.5% తగ్గినాయి, రైటింగ్స్ అంటే ఇది ఒక మంచి నిదర్శనం లా అండ్ ఆర్డర్ బాగా ఉందని చెప్పడానికి. లాస్ట్ ఇయర్ 2,34,000 కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం 2,28,000 కేసులు బుక్ అయినాయి. దాంతో ఒక 2.33% క్రైమ్ తగ్గింది మన రాష్ట్రంలో. రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య 5.68% పెరిగింది, కానీ మరణించిన వాళ్ళ సంఖ్య 557 తగ్గింది. మేం మస్తు పని చేసినాము, దొంగలను లంగలం పట్టేసినాము, రౌడీల సంగతి చూసినాము, 4వ సింహాలంటే ఏందో చూపించినాము, అందుకే కేసులు తగ్గినాయి అంటున్నాడు. నిరుడు 2,34,000 కేసులు బుక్ అయితే ఈ ఏడు 2,28,000 మరి పెరిగినాయి ఏందంటే సో ఇట్లాంటి నమ్మక ద్రోహం కేసులు 23% పెరిగినాయి. అగనట నమ్మిచ్చి ముంచుడు బగ్గా పెరిగిందట తెలంగాణలో. 1,20,000 ఫోన్లు దొరకవచ్చి ఎవలే అలకొప్ప చెప్పిరట. 509 మంది అన్నలు సరెండర్ అయ్యారట అడవిలోకెళ్ళి వచ్చి. ఇక సైబర్ కేసులు చూస్తే 41% పెరిగింది భారతదేశం మొత్తంలో. దాంతో పోలిస్తే తెలంగాణలో 3% తగ్గింది. కొత్త ఏడాదిలో నేరాలు ఘోరాలు ఇంకింత తగ్గి తెలంగాణ అంతా నింబలంగా ఉండేటట్టు చూడండి సారు.